హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో చూసి తెలుసుకోబోతున్నామండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలానే చాలా హెల్దీ కూడా. చుక్క నూనె లేకుండా హెల్దీగా ఈ గ్రీన్ దోశల్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ బీరకాయ పొట్టు ఉంటుంది కదండి, నేను 1/2 కేజీ బీరకాయలను అయితే కర్రీ చేసుకున్నాను. ఆ పొట్టునైతే పడేయకుండా నేను ఈ విధంగా దోశలు వేస్తున్నానండి. చాలా టేస్టీగా వస్తాయి. బీరకాయ పొట్టునైతే 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటిని నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాడలతోనే వేస్తున్నాను, కాడలతో వేసుకున్నా కూడా ఏం కాదండి. అండ్ అలానే ఒక 2 వెల్లుల్లి కూడా వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉన్నట్టయితే కొంచెం అల్లం కూడా వేసుకోండి. నా దగ్గర అల్లం అవైలబుల్గా లేక నేను అల్లం అనేది యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే నేను ఈ మిక్సీ చేసుకున్న దాన్ని వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక 50 to 60% ఉడికించుకున్న ఒక బంగాళదుంప అండి, బంగాళదుంపను అయితే వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే పచ్చిదైనా వేసుకోవచ్చండి. పచ్చిది ఫ్లేవర్ అంత బాగోదు అనిపించి నేనైతే ఉడకబెట్టింది వేసుకున్నానండి. అంతగా నలగలేదు, ఒక్కటే ఉంది కదా, అందుకోసం కొంచెం ఈ బీరకాయ పేస్ట్ని అయితే మళ్ళీ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నానండి. ఎక్కడ కూడా చిన్నది కూడా పొటాటో ముక్క లేకుండా మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత చూసారు కదండి, గ్రీన్ కలర్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం పసుపు, అలానే కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నానండి. అండ్ అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా హెల్దీ కూడా. చూసారు కదండి, మొత్తం అన్నీ కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక కప్పుడు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను నార్మల్ గోధుమ పిండి కాదు, మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందాక మనం పేస్ట్ ఆడిన మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసి ఈ మల్టీగ్రెయిన్ పిండి ఇంకా ఈ గ్రీన్ కలర్ మిశ్రమం అంతా కూడా కలిసే విధంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. మనకి నార్మల్గా చేసుకునే దోశల బ్యాటర్ ఉన్నంత పలచగా అయితే చేసుకోకూడదండి. ఇది కొంచెం గట్టిగానే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం గోధుమ పిండిలో ఇంకా ఎక్కడైనా ఉండలు ఏమైనా ఉంటే మనం మొత్తం అవన్నీ కూడా కలిపేసుకోవాలండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, ఈవినింగ్ స్నాక్గా అయినా, నైట్ డిన్నర్గా అయినా కూడా తీసుకోవచ్చండి. ఇంకొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడ. వేసుకొని మొత్తం ఇదంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. గోధుమ పిండి మొత్తం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు నేను ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేను అందుకు వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మొత్తం అంతా కూడా నానింది, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటున్నానండి దోశలు వేసుకోవటం కోసం. పాన్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎటువంటి ఆయిల్ యాడ్ చేయట్లేదండి. ముందుగానే నెయ్యి అయితే నేను కరిగించి పెట్టుకున్నాను. నెయ్యితో వేసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ పేస్ట్ని అయితే మరీ పల్చగా అట్లా వేసేయకూడదండి. మీరు బాగా గరిటతో స్ప్రెడ్ చేస్తే అది మళ్ళీ తిరిగి గరిటకి అంటుకుపోతుందండి. అంటుకోకుండా జస్ట్ వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే నెయ్యి వేసుకుంటున్నానండి. ఆయిల్ కన్నా కూడా నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుందండి. నేను ఇక్కడ హెల్తీగా రెసిపీని షేర్ చేస్తున్నాను కాబట్టి నెయ్యిని వాడుతున్నానండి. మీరు కావాలి అనుకుంటే ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు. మనకి
తిరగేసేటప్పుడు వస్తుందా లేదా అనే డౌట్ కూడా ఏం అవసరం లేదండి. చాలా ఈజీగా సిమ్లో పెట్టి మనం కాల్చుకుంటే అది చాలా ఈజీగా మనకి తిరిగేసుకోవటానికి కూడా వీలుగా ఉంటుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా. అండ్ అలానే దీనికోసం మనం ఎటువంటి పప్పులు నానబెట్టలేదండి. అండ్ అలానే హెల్తీగా గోధుమ పిండి మాత్రమే యూస్ చేసాము. చెప్పాను కదండి మీకు ఇక్కడ నేను మరీ బాగా తిప్పితే మనకి దోశలు అనేది గరిటెకి అంటుకుపోయి వస్తాయని. అలా వస్తే మనం గరిటెతో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం దోశలన్నీ కూడా వేసేసుకున్నానండి. చాలా హెల్తీ అండి. పిల్లలకి ఈ సమ్మర్లో ఇలా హెల్తీగా మంచి బ్రేక్ఫాస్ట్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా వెరైటీగా ఉంటుంది. ఈ దోశలో మనం ఎటువంటి కలర్ కూడా యాడ్ చేయలేదండి. న్యాచురల్గానే బీరకాయ ఇంకా కొత్తిమీరతో మంచి కలర్ కూడా వచ్చింది కదండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి కదండి. చాలా యమ్మీగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ఈ దోశలని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి.